హలో ఆల్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గైస్. ఎట్లున్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ గ్రేట్. సో డైలీ టార్గెట్స్ని ఫుల్గా ఎంకరేజ్ చేస్తూ యాక్టివ్గా టార్గెట్స్ని ఫినిష్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అండి. బికాజ్ మన ప్రిపరేషన్ని ఎంత డిసిప్లిన్డ్ వేలో మనం చేస్తే మన అవుట్పుట్ అనేది అంత ప్రాపర్గా ఉంటుంది. నేను ఇదే నమ్ముతా. అందుకే నన్ను ఫాలో అవుతున్న నా సబ్స్క్రైబర్స్కి ఆల్మోస్ట్ నేను రోజు సజెస్ట్ చేస్తూనే ఉంటా, టార్గెట్స్ని పెట్టుకొని చదవాలి, డైలీ టార్గెట్స్ని ఫినిష్ చేసుకోవాలి అని. రైట్, ఈరోజు మన డైలీ బ్లాగ్స్లో నేను ఒక 6 hours ఆఫ్ ప్రొడక్టివ్ స్టడీ ఛాలెంజ్ని పెట్టాలనుకుంటున్నా. అంటే ఇట్లా పెట్టాలి అని చెప్పేసి డిసైడ్ అయినా. ఇది ప్రతి ఒక్కరికి పాసిబుల్ అయ్యే ఛాలెంజ్. జనరల్గా స్టూడెంట్ యాస్పిరెంట్స్ అయినా, వర్కింగ్ యాస్పిరెంట్స్ అయినా, లేకపోతే హౌస్ వైఫ్స్ అయినా భయపడుతూ ఉంటారు కదా, అసలు నేను చదవలేకపోతున్నా, నాకు ఎక్కువ యాక్టివిటీస్ అనేవి ఉంటున్నాయి, పర్సనల్ యాక్టివిటీస్ ఉంటున్నాయి, లేకపోతే వర్కింగ్ యాస్పిరెంట్స్ అయితే నాకు అక్కడ వర్క్ లోడ్ ఎక్కువ ఉంది, స్టూడెంట్స్ అకాడమిక్స్ చదవాలి, ఇటు కోపప్ చేయాలి అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పి. సో నేనేమనుకున్నా అంటే ఫస్ట్ 12 hours అని అనుకున్నా. కాకపోతే లేదు, ఫస్ట్ మనకు బ్రెయిన్ యాక్సెప్ట్ చేయాలి అంటే మనం మెల్లిమెల్లిగా టైం అనేది ప్రొలాంగ్ చేసుకోవాలి అని చెప్పి ఫస్ట్ 6 hours ప్రొడక్టివ్ స్టడీని ఛాలెంజ్గా చేపిద్దాము. సో దట్ అందరికీ ఒక 7 days ఇట్లా పార్టిసిపేట్ చేస్తే కనుక 7 daysలో అందరి బ్రెయిన్ యాక్టివ్ అయిపోతుంది అండ్ అందరికీ అలవాటు అవుతుంది కదా అని చెప్పి అనుకున్నా. జరా ఇది అందరికీ పాసిబుల్ అయ్యేదే అండ్ ఈజీగా కూడా ఉంటుంది. అందుకే ఈ ఛాలెంజ్ని చూస్ చేసుకున్నా. మనం ఒక 18 hours అని ఒక డైలీ రొటీన్లో ఫాలో అవుతుంటే గనక ఎంత 24 hours 18 hours పోయినప్పటికీ కూడా మనకి మిగిలిన 6 hours మన డ్రీమ్ జాబ్ కోసం స్పెషల్గా ఇన్వెస్ట్ చేయడంలో తప్పేమీ లేదు, లాస్ ఏం లేదు కదా. అండ్ ఈ 6 hours మనం ఎంత ప్రొడక్టివ్గా యూటిలైజ్ చేసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే 6 hours ప్రొడక్టివ్ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయడం వల్ల నాకు తెలిసినంత వరకు ఇండివిజువల్ డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ స్టూడెంట్స్కి చాలామందికి ఇప్పుడు ఏమవుతుంది, నోటిఫికేషన్స్ అనేవి లేవు, ఈ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎస్సీ వర్గీకరణ, బైఫర్కేషన్, ఇవన్నీ పంచాయతీలు ఉన్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ అనేది మెల్లిమెల్లిగా తగ్గుతుంది. అంటే నోటిఫికేషన్ వస్తేనే ఇంట్రెస్ట్ వస్తుందా? మనకు ఆ జీల్ అనేది ఉంటుంది కదా, లేదు ఇది ఖచ్చితంగా చేయాలి అని చెప్పి. అందుకే ఇంట్రెస్ట్ కూడా పెరగడం స్టార్ట్ అవుతుంది బేసిక్గా. అండ్ జనరల్గా మీరు ఎప్పుడైనా చూడండి, మనం ఏదన్నా ఇది చెయ్యాలి అని అనుకున్నప్పుడు అది చేస్తాం అంతే తప్ప చెయ్యకుండా లేదులే, రేపు చూసుకుందాంలే, ఎల్లుండి చూసుకుందాంలే అని ఇట్లా డిలే చేసుకుంటూ పోతే ఆ పని పైన మనకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఏదైనా అది స్టడీ పరంగానైనా లేకపోతే ఇంకా మన రొటీన్లో జరిగే ఏ యాక్టివిటీస్కైనా కూడా లేజినెస్ అనేది అడ్డొస్తే కనుక మనకి ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ అనేది పోతుంది. సేమ్ అదే రిపీటెడ్గా ఈ స్టడీ పరంగా కూడా అవుతుంది. నోటిఫికేషన్స్ వస్తేనే చదువుదాం అనే పంచాయతీ నుండి బయటికి రావాలి. ఎందుకంటే మీరు లాస్ట్ 2 years నుండి రాస్తున్న ప్రిలిమ్స్, మిగతా గ్రూప్ ఎగ్జామ్స్ ప్రతి ఒక్కటి గమనిస్తే ఎంత టిపికల్గా, ఎంత డెప్త్గా క్వశ్చన్స్ వస్తున్నాయో అది ఇంకా నేను చెప్పాల్సిన పని లేదు. మనం ఒకటి చదువుతాము, మనం ఒక కాన్సెప్ట్ చదువుతాము, దానికి కంప్లీట్గా 360 degreesకి ఆపోజిట్ సైడ్ అడుగుతున్నాడు. సో ఎందుకు మనము ఇంకా డిలే చేసుకుంటూ టైం వేస్ట్ చేయడం అయితే రబ్బిష్ కదా అని అనిపించింది. ఇంకా అప్పుడు డిసైడ్ అయినా ఏదో ఒకటి ఛాలెంజింగ్గా ఇవ్వాలి. ఇప్పుడు మన వ్లాగ్స్ చూసే వాళ్ళకి మ్యాక్సిమం ఆ డైలీ టార్గెట్స్ పెట్టడం అనేది ఒక డిఫరెంట్ వే అయిపోయింది. లైక్ వేరే వ్లాగర్స్ చేసే వాళ్ళకంటే మన దాంట్లో ఎక్కువ అట్రాక్ట్ అయ్యింది ఆ డైలీ టార్గెట్స్ పెట్టడం వల్ల. సో ఇట్లాంటిది ఒక ఛాలెంజ్ రూపంలో ఇస్తే ఇంకా ఎక్కువ జీల్ వస్తుంది జనాలలో అని చెప్పేసి అనుకున్నా. ఇది పర్టికులర్గా చేయడానికి రీజన్ నా పర్సనల్ రీజన్స్ కూడా ఉన్నాయి. లైక్ నేనేంటి అంటే జనవరిలో చాలా టైం అనేది నాకు వేరే యాక్టివిటీస్ పైన ఇన్వెస్ట్ చేసిన అని చెప్పిన కదా ప్రీవియస్ వీడియోస్లో. లైక్ స్పిరిచువల్గా జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఒక 15-20 days మాకు మొత్తం హోమాలు అవన్నీ ఉండే అని చెప్పి. సో దానికి టైం అక్కడ అట్లా గడిచిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ ఫిబ్రవరి నుండి నేను ఒక ప్రొడక్టివ్ వేలోనే ఉండాలి అని చెప్పి ఈ ఛాలెంజ్ అనేది తీసుకున్నా. సో వై నాట్ ప్రతి ఒక్కరికి షేర్ చేసుకుంటే మేబీ నాలాగా వాళ్ళు కూడా జనవరి వేస్ట్ చేసుకొని ఉంటారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుంది అని అనిపించింది. దీంట్లో తప్పేం లేదు అండ్ నాకు వచ్చిన పర్సనల్ లాస్ ఏమీ లేదు కదా, అందరికి హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్రెడీ మన ఛానల్లో డైలీ టార్గెట్స్ ఎట్లాగో పోస్ట్ చేస్తున్నా కదా, సేమ్ అట్లాగే మన వాళ్ళకి ఒక ఛాలెంజ్ లాగా చేసి స్టడీ విత్ మీ అని చెప్పాలనిపించింది. సో ఫ్రమ్ టుడే
ఈ రోజు నుండే నేను నా 6 అవర్స్ ఆఫ్ మై ప్రొడక్టివ్ స్టడీ ఫర్ 7 days అనే ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయాలి అని డిసైడ్ అయినా. నాతో పాటు ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్, సో దాట్ నాకు కూడా ఇంకా బూస్ట్ అనిపిస్తుంది, ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది ఇట్లాంటి ఛాలెంజెస్ని రెగ్యులర్గా పెట్టాలి అని. అండ్ ఈరోజు నిజంగానే మీ కమెంట్స్ కోసం వెయిట్ చేస్తాను నేను. మీ నుండి ఎస్ అనే కమెంట్ రావాలి, ఖచ్చితంగా మీరు యాక్సెప్ట్ చేయాలి అని అనుకుంటున్నా. అండ్ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎన్ని అవర్స్ చదువుతున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత ప్రొడక్టివ్గా మనం చదువుతున్నాము, ఎంత ప్రొడక్టివ్గా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్. సో ఇది ప్రతి ఒక్కరు చెప్పే ముచ్చట్నే, కానీ మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలోనే లేట్ చేస్తూ ఉంటాము, లైట్ తీసుకుంటుంటాము కదా. అందరికీ అన్నీ తెలిసిన ముచ్చట్లే ఉంటాయి, కాకపోతే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది మనకెందుకో అబ్బా అనిపిస్తుంది కదా. రైట్, ఇది మనకి 6 అవర్స్ ఆఫ్ స్టడీ ఛాలెంజ్ అండ్ ఇది 7 days ఛాలెంజ్. రైట్, 6 అవర్స్ మన డే మొత్తంలో ఎంత పెద్ద పంచాయతీలు ఉన్నా డే మొత్తంలో 6 అవర్స్ అనేది ఖచ్చితంగా మనం మన స్టడీకి ఇవ్వాలి. అండ్ మనం దాన్ని ఎంత ప్రొడక్టివ్గా యూజ్ చేసుకుంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. 6 అవర్స్ 7 days. రైట్, ఈ ఛాలెంజ్ అనేది 7 days ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఒకవేళ మనకి ఇది కరెక్ట్ అనిపించింది అని అంటే వీళ్ళు ఇంక్రీజ్ సమ్ టైం, సో దట్ మనకు కూడా ఏంటి అంటే అలవాటు అవుతుంది కదా ఈ 1 week అనేది. దాని తర్వాత మనం టైం అనేది ఇంక్రీజ్ చేసుకుందాం. ఇట్లా ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని చదివితే జర అందరికి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది కదా. అండ్ మనం ఈ స్టడీని సెషన్స్ లాగా స్టార్ట్ చేసుకొని స్లాట్ లాగా డివైడ్ చేసేసుకోవాలి. ఒక్కొక్క స్లాట్కి ఒక్కొక్క సబ్జెక్ట్ చదవాలి, ముందే టు డూ లిస్ట్ చేసుకోవాలి. ఈ వీడియోలో నేనైతే 3 sessions చేసుకున్నా, తెలుగు, ఫిజిక్స్ అండ్ 5th classది సైన్స్ టెక్స్ట్ బుక్ చదివిన. ఈ 3 subjectsని టాపిక్స్ లాగా డివైడ్ చేసుకొని ఎవ్రీ 1 hourకి కొంచెం బ్రేక్ తీసుకొని 3 hours అయితే మంచి ప్రొడక్టివ్తో చదువుకున్నా. డిఎస్సికి ప్రిపేర్ అవ్వడం అంటే నిన్న చెప్పినట్టు 5th class నుండి చదవాలి. ఈ గ్రూప్స్కి ప్రిపేర్ అయినా కాబట్టి నాకు ఖచ్చితంగా వస్తుంది, డిఎస్సి కూడా ఈజీ ఉంటుంది అని అనుకోవడం అయితే తప్పు. బిలీవ్ మీ, చాలా టఫ్ ఉంటుంది, కంప్లీట్గా కాంట్రాస్ట్ ఉంటుంది సబ్జెక్ట్. సో అందుకే ఒక ప్లాన్ వేసుకొని చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక హ్యాబిట్ లాగా మార్చుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే కరెక్ట్ ప్లానింగ్ చేసుకోవడం వల్ల మనకి ప్రొడక్టివిటీ అనేది ఉంటుంది, మన డే ప్రొడక్టివ్గా ఉంటుంది. సో ఈ 7 days ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేద్దాం అనుకుంటున్నా కాబట్టి మొత్తం నైట్ లోపు అన్ని సెట్ చేసేసుకొని రేపటి స్టార్ట్ చేసేయాలి. సో యా, that's it for today. I hope you like the video. Please do like, share, comment and subscribe to my channel. Thank you.